హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక శుభవార్త. మన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద మీకు ఎటువంటి ఎగ్జామినేషన్ పెట్టకుండా, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేకుండా డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూ చేసి ప్రభుత్వ సంస్థలో జాబ్స్ ఇస్తున్నారు. అది కూడా జస్ట్ 10th క్లాస్ అర్హతతో. ఇంకా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి కూడా వేకెన్సీస్ ఉన్నాయి. చాలా రకాల పోస్టులు అయితే ఉన్నాయి. అండ్ తక్కువ సమయంలో మీరు జాబ్లో అయితే చేరిపోవచ్చు. ఎక్కువ టైం అయితే లేదు కాబట్టి వీడియోని ప్రతి ఒక్కరు లైక్ చేసి చివరి వరకు చూడండి. సో నేను మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా ఈ నోటిఫికేషన్ కూడా ఎవరికి తెలియదు, ఫస్ట్ నేనే మీకు అప్డేట్ ఇస్తున్నాను కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాట్సాప్ గ్రూప్లో మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం చూస్తుంటారు కదా, తప్పనిసరిగా వాళ్ళకి హెల్ప్ అవుతుంది. అలాగే నేను ఈరోజు మార్నింగ్ విద్యుత్ సబ్స్టేషన్స్లలో ఇంటర్ అర్హతతో ఉద్యోగాలకి నోటిఫికేషన్ గురించి వీడియో చేస్తాను. ఇంకా చూడకపోతే ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ ఇస్తున్నాను, ఆ యొక్క వీడియో కూడా చూడండి. సో ఇప్పుడు మనము ఇక హైదరాబాద్లో రిక్రూట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఆ డీటెయిల్స్ అయితే ఇప్పుడు క్లియర్గా అయితే చూద్దాము. వీడియోని ప్రతి ఒక్కరు చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, మీ అందరికి ఒక ఇంపార్టెంట్ అప్డేట్. నాకు రీసెంట్గా చాలామంది ఒక రైల్వే జాబ్స్కి సంబంధించి ఇంకా ఇతర గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ప్రిపరేషన్ కోసం హెల్ప్ అయ్యే మంచి బుక్స్ చెప్పండి అని చెప్పేసి అడుగుతున్నారు. మీకోసం నేను రీసెర్చ్ చేసి ఒక బుక్స్ని అయితే రెఫర్ చేస్తున్నాను కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసినట్టయితే ఎగ్జామ్ కార్డ్ వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీకు ఆల్ రైల్వే ఎగ్జామ్స్కి యూజ్ అయ్యే విధంగా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్కి సంబంధించి కాంబో బుక్స్ని అయితే ఇక్కడ వీళ్ళు అందిస్తున్నారు. ఇక్కడ మీకు మ్యాథ్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్కి సంబంధించి అన్ని రకాల రైల్వే ఎగ్జామ్స్కి ఇది మీకు యూజ్ అవుతుంది. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే మీకు లింక్ డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. సో వెంటనే ఆ లింక్ పైన క్లిక్ చేసి ఇక్కడ అమెజాన్ వెబ్సైట్లోకి వస్తారు. అక్కడ మీరు అక్కడ నుంచి ఒక బుక్స్ అనేది తీసుకోవచ్చు. సో వెంటనే ఒకసారి చెక్అవుట్ చేయండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే మన హైదరాబాద్లో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి సిఎస్ఐఆర్కి సంబంధించి నేషనల్ జియో ఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ఎన్జిఆర్ఐ అని చెప్పేసి పిలుస్తాం. ఈ సంస్థ మనకి ఉప్పల్ రోడ్ హైదరాబాద్లో అయితే ఉంది. దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్ ఉన్నా వాళ్ళకి డైరెక్ట్గా కాల్ కూడా చేయొచ్చు. సో ఈ జాబ్స్కి సంబంధించి మీకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ చేసి వేకెన్సీస్కి సెలెక్షన్ చేస్తున్నారు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు, ఎటువంటి అప్లికేషన్ ఫీ లేదు, ఎటువంటి రిటర్న్ టెస్ట్ కూడా ఉండదు అనమాట. డైరెక్ట్గా మీరు నేను చెప్పినటువంటి డాక్యుమెంట్స్ అన్ని కూడా తీసుకొని మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. చాలా మంచి క్వాలిఫికేషన్స్ వచ్చారు అండ్ మనకి చాలా వేకెన్సీస్ కూడా ఉన్నాయి. వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇక్కడ జాబ్స్ అయితే ఉన్నాయి. మనకి ఇంటర్వ్యూ డేట్స్ని కూడా ఇచ్చారు. సో మనకి కొన్ని పోస్టులకేమో 18th మే రోజు, మరికొన్ని పోస్టులకేమో 19th మే రోజు, మరికొన్ని పోస్టులకు వచ్చేసి 20 మే రోజు డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. సో మీకు ముందుగానే ఏజ్ లిమిట్ అనేది చెప్తున్నాను. ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి మీకు మినిమం ఏజ్ 18 ఇయర్స్ అయితే ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ వాళ్ళైతే 35 ఇయర్స్ వరకు, ఓబీసీ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు, ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే 40 ఇయర్స్ వరకు కూడా ఏజ్ లిమిట్ అనేది ఇచ్చారు. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో పోస్టుల వారీగా సాలరీస్ ఇచ్చారు. కొన్ని పోస్టులకి అంటే ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి పోస్టులకేమో 18,000 ప్లస్ హెచ్ఆర్ఏ అంటే హౌస్ రెంట్ అలవెన్సెస్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. అంతేకాకుండా ప్రాజెక్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 2కి సంబంధించి 20,000 ప్లస్ హెచ్ఆర్ఏ, ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి 31,000 ప్లస్ హెచ్ఆర్ఏ, ప్రాజెక్ట్ అసోసియేట్ గ్రేడ్ 2కి సంబంధించి 35,000 ప్లస్ హెచ్ఆర్ఏ, ఇంకా మనకి ప్రాజెక్ట్ సైంటిస్ట్కి సంబంధించేమో 56,000 ప్లస్ హెచ్ఆర్ఏ. ఈ విధంగా మనకి పోస్టులను బట్టి సాలరీస్ అయితే ఉన్నాయి. సో మీకు ఎటువంటి రిటర్న్ టెస్ట్ ఉండదు, డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కూడా రిక్రూట్మెంట్కి ఎలిజిబులే, ఎందుకంటే మనకి ఇది స్టేట్ గవర్నమెంట్ నోటిఫికేషన్ కాదు, సెంట్రల్ గవర్నమెంట్ అంటే సిఎస్ఐఆర్కి సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థకి సంబంధించిన నోటిఫికేషన్ కాబట్టి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంటుంది. మీకు హైదరాబాద్లో అర్జెంటుగా జాబ్ కోసం చూస్తున్న ప్రైవేట్ కంటే ఇది బెస్ట్ కాబట్టి సో డెఫినెట్గా అయితే మీరు ఇక్కడ ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మనకి టైమింగ్స్ కూడా ఇచ్చారు. మార్నింగ్ 8:30 AM నుంచి 10 AM మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు 10 AM తర్వాత వెళ్తే మాత్రం మిమ్మల్ని బయటకైతే పంపించేస్తారు. సో మనకి ఇంటర్వ్యూ వెన్యూ వచ్చేసి హైదరాబాద్లో ఉప్పల్ రోడ్కి దగ్గరలో నియర్ మీకు ఎన్జిఆర్ఐ మెట్రో స్టేషన్ అనేది ఉంటుంది. అక్కడ మీకు సిఎస్ఐఆర్ నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఉంటుంది. డైరెక్ట్గా ఆ లొకేషన్కి అయితే మీరు వెళ్ళాల్సి ఉంటుంది అనమాట. మీకు 1 by 1 క్లియర్గా పోస్టుల వరకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, మీరు అసలు ఏం వర్క్ చేయాలి అన్నీ కూడా క్లియర్గా జాగ్రత్తగా చెప్తాను. మీరు వీడియోని కంప్లీట్గా చూడండి. తప్పనిసరిగా ఎక్కువ మెంబర్స్కి షేర్ చేయండి. మనకి ఎక్కువ టైం లేదు కాబట్టి ఎక్కువ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. సో మనకి ఇక్కడ 18th మే అంటే మండే రోజు మనకి ప్రాజెక్ట్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2, సో ఈ విధంగా వివిధ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు ఇక్కడ జాబ్స్ ఉన్నాయి కదా. సో ఇక్కడ ప్రాజెక్ట్ అసిస్టెంట్కి సంబంధించి పొజిషన్స్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది, లేదంటే 10th పాటు ఐటీఐ ఉన్న, ఇంటర్ ఉన్న, ఏది ఉన్నా పర్వాలేదు, జస్ట్ 10th ఉన్నా పర్వాలేదు.
ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి అవసరం లేదనమాట. డిజైరబుల్ అంటే కంపల్సరీ కాదు, ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే PMER BDG సెక్షన్లో మీకు వర్క్ అనేది ఇస్తారు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి అండ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. MS ఆఫీస్ వచ్చిన వాళ్ళకి కొంచెం ప్రిఫరెన్స్ ఇస్తారు. రాకపోయినా జస్ట్ 10th క్లాస్ పాస్ అయినా మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. అండ్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2, దీనికి వచ్చేసి ఇక్కడ 2 పొజిషన్స్ ఉన్నాయి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటి అంటే BSc కంప్యూటర్ సైన్స్ చదివిన వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. మీరు చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే సైంటిఫిక్ అండ్ టెక్నికల్ డివిజన్స్కి సంబంధించి వర్క్ని మీరు హ్యాండిల్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ప్రాజెక్ట్ అసోసియేట్ 1, సో దీనికి వచ్చేసి MBA అనేది ఎవరైతే చేస్తుంటారో వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 2 అని చెప్పేసి ఉంది కదా, దీనికి వచ్చేసి ఏంటంటే MCA చేస్తుండే మీకు IT రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. అండ్ నెక్స్ట్ ఇంకా మనకి ప్రాజెక్ట్ అసోసియేట్ 2, సో దీనికి వచ్చేసి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ అంటే CSC BTech ఎవరైతే క్వాలిఫికేషన్ ఉంటుందో సో వాళ్ళు, దాంతోపాటు మీకు IT రిలేటెడ్ యాక్టివిటీస్కి సంబంధించి 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే వాళ్ళు వెళ్ళొచ్చు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్కి సంబంధించి పొజిషన్స్కి MCA చేస్తుంటే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. వీటికి మాత్రం ఇక్కడ ఎక్స్పీరియన్స్ అడిగారు. కొన్ని పోస్టులకి ఎక్స్పీరియన్స్ అనేది అడగలేదు, ఆ పోస్టుల గురించి కూడా చెప్తాను. సో ఇక్కడ మనకి BSc నర్సింగ్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఇక్కడ వేకెన్సీస్ ఉన్నాయి. సో BSc నర్సింగ్ చేసిన వాళ్ళే ఇక్కడ ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా వాళ్ళు ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. అలాగే ఫిజియోథెరపీకి సంబంధించి డిగ్రీ చేసిన వాళ్ళకి, లేదంటే ఫిజియోథెరపీకి సంబంధించి డిప్లొమా చేసిన వాళ్ళకి, ఇంకా సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 years డిప్లొమా చేసిన వాళ్ళకి ప్రాజెక్ట్ అసిస్టెంట్ 2కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. అండ్ ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఉంది కదా, దీనికి వచ్చేసి ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ అంటే ECE అలాగే EEE ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ ఈ యొక్క విభాగాల్లో BTech క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది, ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అక్కర్లేదన్నమాట. సో ఈ యొక్క పొజిషన్స్కి సంబంధించి ఈ విధంగా మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. సో మనకి ఏదైతే ఇక్కడ ప్రాజెక్ట్ సైంటిస్ట్ అని చెప్పేస్తుందో దీనికి మాత్రం ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. సో ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి మాత్రమే ఇక్కడ మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, మనకి 20 May రోజు ప్రాజెక్ట్ అసోసియేట్ 1 అని చెప్పేసి ఇక్కడ పొజిషన్స్ ఉన్నాయి కదా, దీనికి MSc కానీ, MSc టెక్ కానీ, MTech కానీ, MS ఇంటిగ్రేటెడ్ లేదా MTech ఇన్ జియాలజీ, అప్లైడ్ జియాలజీ, మెరైన్ జియాలజీ, ఎర్త్ సైన్సెస్, జియో సైన్సెస్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ వాళ్ళు మీరు ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు. ఇంకా మనకి సో సేమ్ మనకి ఇక్కడ ప్రాజెక్ట్ అసోసియేట్ 1కి సంబంధించి 10 పొజిషన్స్ ఉన్నాయి. MSc లేదా MTech లేదా MS అనేది ఇక్కడ సంబంధిత డిసిప్లిన్స్లో మీకు క్వాలిఫికేషన్స్ అనేది ఉండాలన్నమాట. జస్ట్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఉంటే సరిపోతుంది. మనకి ఇక్కడ డిజైరబుల్కి సంబంధించి ఆ యొక్క ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అది మనకి కంపల్సరీ అయితే కాదనమాట. జస్ట్ మీకు ఇక్కడ క్వాలిఫికేషన్స్ ఏదైతే ఇచ్చారో ఎసెన్షియల్లో అది మీకు ఉంటే ఇక రిక్రూట్మెంట్కి సంబంధించి మీరు ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చు. సో ఇక్కడ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, జాగ్రత్త అయితే చూడండి. ఎవరైతే ప్రజెంట్ ఫైనల్ ఇయర్లో ఉన్నారో రిజల్ట్స్ గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు నాట్ ఎలిజిబుల్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో కంప్లీట్ చేస్తారో వాళ్ళు మాత్రమే ఇంటర్వ్యూకి అయితే వెళ్ళొచ్చు అనమాట. అయితే మనకి అప్లికేషన్ ప్రాసెస్ అంటూ సపరేట్గా ఏమీ లేదు. డైరెక్ట్గా మనము బయట బుక్ స్టాల్లో దొరికే బయోడేటా ఫామ్ లేదంటే మీ రెజ్యూమే పట్టుకొని మీ యొక్క అప్లికేషన్ ఫామ్ ఆ యొక్క బయోడేటా ఫామ్తో పాటు లేదంటే రెజ్యూమేతో పాటు మీ క్వాలిఫికేషన్కి సంబంధించి అండ్ మనకి కరికులం వీటంటే రెజ్యూమే, ఏజ్, క్యాస్ట్, ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉంటే అవి అండ్ ఒక పాస్పోర్ట్ ఫోటో ఇవన్నీ కూడా మీరు ఇంటర్వ్యూకి తీసుకుని వెళ్ళాలి. అండ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ కూడా కంపల్సరీ అనమాట. ప్రతి జిరాక్స్ కాపీ పైన మీ సిగ్నేచర్ అనేది ఉండాలి. సో మీరు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఏ జిల్లా వాళ్ళైనా ఎలిజిబులే. ప్రజెంట్ ఎవరైతే ఫైనల్ ఇయర్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం ఛాన్స్ లేదు. మీకు హైదరాబాద్ యొక్క కేంద్ర ప్రభుత్వ సంస్థలోనే పోస్టింగ్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ వాళ్ళైతే వెళ్ళండి. మీకు ఇది ప్రాజెక్ట్ బేసిస్ కింద తీసుకుంటున్నారు, పర్మనెంట్ జాబ్స్ కాదు. కాకపోతే మీకు ఇది ఫర్దర్గా ఇదే సంస్థ నుంచి పర్మనెంట్ జాబ్స్ పడ్డప్పుడు డెఫినెట్గా అయితే హెల్ప్ అవుతుంది. ఇంకా మీకు ఈ జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్లో అడగండి. ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.